ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపుడిని అయితే ఈరోజు మనం దర్శిద్దాం. ఈ ఒక్క ద్వారపుడిని దర్శిస్తే అన్ని దేవుళ్ళను దర్శించినట్టే ఇక్కడ. ఎందుకంటే అన్ని దేవుళ్ళ విగ్రహాలు మనం చూడవచ్చు. ఆదియోగి స్టాట్యూ ప్రతిష్ఠించిన దగ్గర నుంచి అయితే దీని ఖ్యాతి మరింత పెరిగింది. ఈ వీడియోలో మనం అసలు ద్వారపుడి ఆలయ చరిత్ర, ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మాణం జరిగింది ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నేనైతే రావులపల్లి నుండి స్టార్ట్ అయ్యే ద్వారపుడి. ఎస్ఎల్ కనకరాజు అనే గురుస్వామి తమిళనాడు నుండి వచ్చి మన ఆంధ్రాలోని ద్వారపూడిలో బట్టల షాపు నిమిత్తం ఆయన మన ఆంధ్రాకి రావడం జరిగింది. ఆయన స్వప్నంలో స్వామి కనబడి ఈ ప్లేస్లో ఆలయం నిర్మించమని అడిగారు. అప్పటి నుండి ఆలయ పనులైతే జరిగాయి. ద్వారపూడి ఆలయ నిర్మాణం వచ్చేసి 1983లో శంకుస్థాపన అయితే 1989లో ఆలయ ప్రతిష్ఠ అయితే జరిగింది. దీని ప్రతిష్ఠ అయితే కంచకామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారిచే ప్రతిష్ఠ చేయబడింది. ఈ ఆలయాన్ని నిర్మించిన ఎస్ఎల్ కనకరాజ స్వామి ఒకసారి 41 రోజుల దీక్ష ముగించుకుని వాళ్ళ అన్నగారితో కలిసి శబరిమల వెళ్ళడం జరిగింది. అక్కడ స్వామిగారిని ఒక్కటే కోరారంట, తను జీవితాంతం బతుకున్నంత వరకు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అయ్యప్ప స్వామి దర్శనం కావాలని కోరారంట. అలాగ అనుకున్నట్టుగానే ప్రతి సంవత్సరం దర్శించుకోసాగారు. కానీ మళ్ళీ ఒకసారి శబరిమల వెళ్ళినప్పుడు స్వామి సంవత్సరానికి ఒక్కసారి కాదు నీ దర్శనం ప్రతిరోజు కావాలని వేడుకున్నారంట. తర్వాత అతను వ్యాపారంలోకి వచ్చేశాడు. ఒకరోజు స్వప్నంలో అయితే నాకు దేవాలయం నిర్మించు పలానా చోట అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి అయితే ఎస్ఎల్ కనకరాజు గారు పూనుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆదియోగి స్టాట్యూ. దీని 100 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తుగల ఈ స్టాట్యూ దర్శించడానికి చుట్టుపక్కల ఎంతోమంది వస్తుంటారు. ఆ స్వామి ముందే ఉన్న నటరాజ స్వామిని చూసారా, ఎంత కళగా ఉందో. అయితే ఆ స్టాట్యూని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు, అంత కళగా ఉంది. మనం ఒక్కసారిగా ద్వారపుడిలో ఉన్నామా, కోయంబత్తూరులో ఉన్నామా అన్నట్టు ఉంది. అదే కాకుండా మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అనేక ఋషుల విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. వాల్మీకి, భరద్వాజముని, వినాయక, కుమారస్వాముల విగ్రహాలు కూడా మన ఆదియోగి స్టాట్యూ ముందు ప్రతిష్ఠించడం అయితే జరిగింది. అసలు మంచి సంకల్పం ఉంటే చాలు అన్నీ దానికవే సమకూరతాయి అనేందుకు మన ఎస్ఎల్ కనకరాజ గురుస్వామి గారే నిదర్శనం. ఆయన సంకల్పమే ఈరోజు ద్వారపుడి ఆలయాన్ని ఇంతలా తీర్చిదిద్దడానికి, ఇన్ని రకాల దేవుళ్లను ప్రతిష్ఠించడానికి, ఇంత పేరు ప్రఖ్యాతి తీసుకురావడానికి ఆయన సంకల్పమే దీని వెనక ఉన్నది. బలమైన నిజాయితీ అయిన సంకల్పం లేకపోతే ఇదంతా సాధ్యం కాదు. ఈరోజు మనం అన్ని దేవుళ్ళని ఒకే చోట దర్శించుకోగలుగుతున్నామంటే అది ఎస్ఎల్ కనకరాజు గారి దయే. ఆయన తండ్రి గారు, ఆయన అన్నగారు కూడా తమిళనాడులో ఆయన అన్నగారు ఒక దేవాలయం, అతను తండ్రి గారు ఒక దేవాలయం నిర్మించడం అయితే జరిగింది తమిళనాడులో. కానీ ఇతనికి కూడా నేను ఒక దేవాలయం నిర్మించాలని సంకల్పం ఉండేదంట, కానీ అది జరగలేదు. ఇలా స్వామి స్వప్నంలో కనపడడం వల్ల ఆ కోరిక అయితే తీరింది అని అతను చాలా మార్లు చెప్పారు. విఘ్నేశ్వరుని చూసారా, ఇక్కడ అర్ధనారీశ్వరుని అయితే మనం దర్శించుకోవచ్చు. ఎంట్రన్స్లోనే అర్ధనారీశ్వరుల విగ్రహం అయితే ఉంటుంది. ఆ కుమారస్వామిని చూసారా. ప్రజెంట్ అయితే మనం వచ్చిన టైమింగ్ 12 దాటేయడం వల్ల దుర్గాదేవి ఆలయం అయితే క్లోజ్లో ఉంది. మనం మార్నింగ్ టైంలో వచ్చినట్టయితే 12 లోపే రావాలి. 12 తర్వాత క్లోజ్ చేసేస్తారు దేవాలయాన్ని. ద్వారపుడి ప్రధాన అట్రాక్షన్ వచ్చేసి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్. నెక్స్ట్ అతిపెద్ద బట్టల మార్కెట్ అయితే ఉంటుంది. ఇంకా లోపల ఉన్న దేవాలయాన్ని చూపిద్దామన్న ఫోన్ అయితే లోపలికి అలో లేదు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ కూడా చేయండి.